నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మోనిక. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్లుగా కొన్ని నిమిషాల సమయమే ఇస్తే ఏం మాట్లాడగలను, ప్రజా సమస్యలను సవివరంగా చెప్పగలనా అని వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. సభకు రండి, మాట్లాడేందుకు సమయం ఇస్తా అని స్పీకర్ అంటున్నారు కదా అని తమ పార్టీ ఎమ్మెల్యే ఒకరు అనడంతో జగన్ స్పందించారు. నువ్వింకా మనోళ్ళెవరైనా వస్తే అందరూ వెళ్లి స్పీకర్ ను కలిసి అడగండి, తగిన సమయం ఇస్తానని ఆయన హామీ ఇస్తే మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే రేపే సభకొస్తా అని పేర్కొన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో జగన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చెప్పేది వేరే, చేసేది వేరే. సభకొస్తే మాట్లాడే అవకాశం ఇస్తానని వాళ్లే చెప్తారు, కానీ చేసేది వేరే ఉంటుంది. 2-3 అంశాలపై మొన్నే నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రెజెంటేషన్ ఇస్తే గంట పైనే పట్టింది. అలా ప్రజా సమస్యలపై సభలో వివరించేందుకు సమయం ఇస్తారా? ఎమ్మెల్యేకి ఇచ్చినట్లు సమయం ఇస్తామంటే వచ్చి మాత్రం ఏం చేయగలం? వాళ్ళు పూర్తి స్థాయిలో సమయం ఇవ్వరు. అందుకే సభకు వెళ్లకుండా ఇక్కడ ప్రెస్ మీట్ లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించాం. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై మనం కోర్టుకు వెళ్లాం. కోర్టు నుంచి వచ్చిన సామాన్లకు స్పీకర్ సమాధానం ఇవ్వడం లేదు అని జగన్ చెప్పినట్లు సమాచారం. 60 రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామంటూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు సభకు రాకపోతే ఆయనపై వేటు పడిందా? లేదు కదా. అయినా మేము ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగ సమయంలో హాజరయ్యాం. ఏటా అలా వెళ్తున్నాం. గవర్నర్ ఎదుట మన సమస్య ప్రస్తావించి మనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పి వస్తున్నాం. నేను సభకొచ్చాననేందుకు గవర్నరే సాక్ష్యమని జగన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. పెద్దారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు వెళ్తే వెళ్లొచ్చు, మీరు రాకపోయినా కనీసం ఎమ్మెల్యేలైనా అసెంబ్లీకి వస్తే బాగుంటుందని కొందరు ప్రస్తావించారు. ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకండి అని నేను ఆపలేదు. వీటితో పాటుగా వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు జగన్ కొన్ని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అవేంటో చూద్దాం. మండలిలో మన బలాన్ని చూపాలి. శాసన మండలిలో మనకు మంచి బలం ఉంది. రాజీ పడకుండా మన ఎమ్మెల్సీలందరూ ప్రజల కోసం గట్టిగా పోరాడాలి. రాజకీయంగా ఎదిగేందుకు మీకు ఇది అవకాశం. ఎవరు ఎలా పనిచేస్తున్నారో గమనిస్తూ ఉంటామని జగన్ ఎమ్మెల్సీలకు చెప్పారు.